హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం రాజమార్గ యాత్ర యాప్ యూజ్ చేసి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం యాప్ అనేది ఇన్‌స్టాల్ చేద్దాం. ఇప్పుడు నేను యాప్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. మీరు ఈ యాప్ ప్లే స్టోర్‌లో రాజమార్గ యాత్ర యాప్ అని సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ అయినా చేసుకోవచ్చు. లేదంటే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి అయినా మీరు యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు యాప్ అనేది అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫోను నంబర్‌తో అయితే లాగిన్ అవుతున్నాను. ఫాస్టాగ్ ఏ నంబర్‌తో లింక్ అయిందో ఆ ఫోను నంబర్‌తోనే లాగిన్ అవ్వాలని ఏం లేదు. ఏ నంబర్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పర్మిషన్స్ అనేది మీరు ఇవ్వాల్సి నేనైతే పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు నేను లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యాన్యువల్ పాస్ ఇక్కడ కనిపిస్తుంది కదా! దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. యాన్యువల్ పాస్ రీచార్జ్ అనేది మాక్సిమం 200 టోల్ క్రాసింగ్స్ వరకు పనిచేస్తుంది. అండ్ అలాగే ఇది కేవలం నేషనల్ హైవేస్‌లో ఉండే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చే టోల్ ప్లాజాస్‌కి మాత్రమే పనిచేస్తుంది. స్టేట్ టోల్ ప్లాజాస్‌కి పనిచేయదు. అలాగే ఈ రీచార్జ్ కోసం మీరు సెపరేట్ ఫాస్టాగ్ అవసరం లేదు. ఇప్పుడు వర్క్ చేస్తున్న ఫాస్టాగ్‌కే మనం రీచార్జ్ అనేది చేస్తున్నాము. అలాగే ఇది కేవలం నాన్ కమర్షియల్ వెహికల్స్‌కి మాత్రమే. కమర్షియల్ వెహికల్స్‌కి పనిచేయదు. లైక్ హెవీ వెహికల్స్‌కి అలాగా పనిచేయదు. ఇక్కడ నేను యాక్టివేట్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత అయితే వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ పాస్ అనేది క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది వెహికల్ ఎలిజిబులా కాదా అనేది. ఒకవేళ మీరు గాని కమర్షియల్ వెహికల్ గాని నంబర్ గాని ఎంటర్ చేస్తే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని కనిపిస్తుంది. లేదా వెహికల్ పాస్ ఉన్నా కానీ ఇక్కడ వెహికల్ పాస్ ఆల్రెడీ ఉందని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ యాన్యువల్ పాస్ రీచార్జ్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏ నంబర్‌కి రావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ మనం ఏ నంబర్ అయితే యూజ్ చేసి లాగిన్ అయ్యామో ఆ నంబరే ఉంటుంది. లేదంటే మనం ఇక్కడ డిఫరెంట్ నంబర్ ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేసి తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ నేను సర్కిల్ చేశాను కదా! దానిపైన క్లిక్ చేసి తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు యూపీఐ పేమెంట్ ఏ నంబర్ ద్వారా అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అనేది ఆప్షనల్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యూపీఐ యాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫోన్‌పే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ తర్వాత కంటిన్యూ అండ్ పే పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత అయితే మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీకు 1 అవర్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది. మీ యాన్యువల్ పాస్ యాక్టివేట్ అయినట్టు. అంతేనండి. ఇలా ఈజీ స్టెప్స్‌లో మీ యాన్యువల్ పాస్ అనేది రాజమార్గ యాత్ర యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.